హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా! సో, ఈ సెకండ్ కౌన్సెలింగ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి? ఎవరు పార్టిసిపేట్ చెయ్యకూడదు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్‌తో పాటు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకిక్కడ క్లియర్‌గా చూసినట్లయితే ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్. ఇక్కడ మనకి థర్డ్ కౌన్సెలింగ్ అనేది ఇంకా ఉండదనమాట. సెకండ్ కౌన్సెలింగ్‌నే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అని క్లియర్‌గా ఇచ్చేయడం అయితే జరిగింది. సో, ఈ కేటగిరీ వైస్ ఆప్షన్స్ అయితే మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హూ హాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలోటెడ్ సీట్. మనకి ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చినా గానీ ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వొచ్చనమాట. సెకండ్ వన్ వచ్చేసి హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్‌లో ఏ కాలేజ్‌లో రాని వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వొచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టని వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఎస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. కాలేజ్‌లో సీట్ వచ్చినా గానీ ఇంకా బెటర్ కాలేజ్‌లో సీట్ వస్తదేమో అనే చూసేవాళ్ళు కూడా ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వొచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యావ్ రిపోర్టెడ్ ఆర్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్డ్ దేర్ అలాట్‌మెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చి కాలేజ్‌లో సీట్ అలొకేట్ అయినా గానీ జాయిన్ అవ్వకుండా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఫైనల్ ఫేజ్‌లో కౌన్సిలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చని ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాస్ పర్ ద అబోవ్ షెడ్యూల్. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చని అయితే క్లియర్‌గా ఇచ్చారు. సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్‌మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్. మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కన్సిడర్ అయితే చేయరు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇదైతే చాలా మెయిన్ పాయింట్, క్లియర్‌గా అయితే వినండి. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్‌మెంట్ need not exercise options once again. They shall note that if they exercise options now and a seat is allotted as per the options, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will have no claim on the previous allotment. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మంచి సీట్ వచ్చిన వాళ్ళు, మంచి కాలేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వొద్దని చెప్తున్నారు. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన సీట్ కన్నా బెటర్ సీట్ వచ్చిద్దని మీకు ఐడియా ఉంటేనే సెకండ్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో టాప్ 5 కాలేజెస్‌లో సీట్ అనేది వచ్చినట్లయితే టాప్ 3 కాలేజ్‌లో మీకు సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిద్దనే నమ్మకం మీకు ఉంటే మాత్రమే మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్‌లో ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ రాకపోతే కనుక మీకు సెకండ్ కౌన్సిలింగ్‌లో ఏ కాలేజ్‌లో సీట్ వస్తే ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటది. ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌లో సీట్ అనేది వేరే క్యాండిడేట్‌కి అలాట్ చేయడం అయితే జరుగుతది. ఇదైతే మెయిన్ పాయింట్, ఇంకోసారి క్లియర్‌గా అయితే వినండి. లాస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఆర్ కోర్సెస్ అస్యూమింగ్ దట్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్లైడింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సమ్ ఎక్స్ కాలేజ్‌లో సిఎస్సి బ్రాంచ్‌లో సీట్ అనేది రావాలనుకున్నారు. కానీ మీకు రాలేదు. సో, మీరు సేమ్ కాలేజ్‌లో సేమ్ బ్రాంచ్ అనేది సెకండ్ కౌన్సిలింగ్‌లో పెట్టుకోవచ్చనమాట. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సిఎస్సి బ్రాంచ్‌లో ఎవరైనా షిఫ్ట్ అయ్యి ఉంటే వేరే బ్రాంచ్‌కి ఆ సీట్ అనేది మనకక్కడ ఎంప్టీ అవుతది కదా! సో, మీరు సెకండ్ కౌన్సిలింగ్‌లో సేమ్ కాలేజ్‌లో సేమ్ బ్రాంచ్ పెట్టుకున్నట్లయితే ఆ వెకేట్ అయిన సీట్ అనేది మీకు అలొకేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ప్రతి కాలేజ్ మీరైతే పెట్టండి. మళ్ళీ మినిమమ్ 150 కాలేజెస్ అనేవి పెట్టండి. అసలు సీట్ అనేది అలొకేట్ అవ్వని వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.